హాయ్ అందరికీ నమస్తే అండి. మధుర మీనాక్షి గార్డెన్. ఈరోజు కొంచెం బెండకాయలు ఉన్నాయి, కోసుకుందాము. చూడండి ఎంత పెద్ద బెండకాయలు వస్తున్నాయో. సూపర్ వస్తున్నాయి. తక్కువ వస్తున్నాయి కానీ బలంగా వస్తున్నాయి. చెట్లు అయిపోతున్నాయి, తీసేద్దాం అనుకుంటున్నాను. ఆయన మళ్ళీ వస్తున్నాయి. నేను సరే అని ఉంచేసా. ఇది చూడండి, ఇది పొడవుగా ఎదిగిసింది, బరువుకి ఇలా వాలిపోయింది కొమ్మంతా. చూడండి పచ్చిమిరపకాయలు ఎన్ని వచ్చాయో. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. పొడవి ఒక రకం, 2 చెట్లు ఉన్నాయి ఇట పెద్ద టబ్లో. ఇదిగోండి, ఇది ఒక రకం. ఎంత పొడవు చెట్లు ఏమో బుడ్డ మిరపకాయలు. మొన్న నాకు తెలియక 4 వేసానండి. కర్రీ ఘాటు స్పైసీ, ఎంత స్పైసీయో, కూర అంతా స్పైసీ అయిపోయింది. చాలా ఘాటు ఉంటాయండి. చూడండి పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో. ఇదిగోండి లోపల కూడా ఉన్నాయి. ఈ సీడ్స్ వేసానండి. ఏం సీడ్స్ పేరు మర్చిపోయాను, గుర్తులేదు. చాలా కాయలు వచ్చాయండి, చెట్టు నిండా కాయలు. ఇవన్నీ సూపర్ వచ్చాయి, గుత్తులు. ఇక కిందంతా అవే చాలా కాయలు ఉన్నాయి. ఇదంతా ఒకటే చెట్టు అండి. ఇదండి ఒకటే చెట్టు. ఇదంతా బాగా గుబురుగా బాగా పెరిగింది. నేను ఇచ్చే ఫెర్టిలైజరే బాగా కాయలు కాస్తాయండి. బియ్యం కడిగిన రైస్ అంతే, కిచెన్ వాటర్ అంతా వేసిస్తాను. ఇలాంటి సూపర్ వస్తాయి కాయలు. చూసారు కదా. మిర్చి చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మిర్చి వచ్చాయంటే ఒక చెట్టుకి. చూడండి ఒక చెట్టు ఇది ఎన్ని కాయలు వచ్చాయి. సూపర్ వచ్చాయి. ఇంకా పూత మీద ఉంది. పూత ఇంకా వస్తుంది. కానీ పూత, ఇదంతా పూత. ఎన్ని పోతే కాయలు. ఇగోండి మొన్న మట్టి వేసాను కదా, బీర విత్తనాలు వేసాను. ఇగో మొక్కలు వచ్చాయి అప్పుడే. వారం అయింది. ఇవన్నీ సూపర్ వచ్చాయి మొక్కలు. బీర మొక్కలు అండి అవి. ఇవి కూడా బీర మొక్కలు. ఇలాంటి టబ్బులు అన్నీ ఈరోజు నింపి పెట్టాను. ఇప్పుడే నింపాను. 4 సీడ్స్ వేయాలి.